2024 సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీ పోరులో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. విపక్ష కూటమి గట్టి పోటీనిచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది ఎన్డీఏ కూటమి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఏ రాష్ట్రాల్లో సీట్లు తగ్గాయి? బీజేపీకి కంచుకోట లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గడంతోనే మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందా? బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సీట్లు రాకపోవడానికి గల కారణం ఏంటి? సార్వత్రిక సమరంలో మరోసారి ఎన్డీఏ కూటమికే విజయం దక్కింది. కేంద్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మూడోసారి కూడా విజయం తమదేనని ధీమాగా ఉన్న ఎన్డీఏ కూటమి అనుకున్న స్థాయిలో కాకుండా మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి మూడోసారి విజయ ఢంకా మోగించింది. అయితే మొదట్నుంచి ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు వస్తాయని ధీమాగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో మాత్రం సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమైంది. దీంతో నెహ్రూ రికార్డ్ సమం చేయనున్నారు మోదీ. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కీలకం కానున్నాయి. ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా విపక్ష కూటమి సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. దీంతో బీజేపీ ఎన్డీఏ కూటమి అనుకున్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే అధిక స్థానాల్లో గెలవడం, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 240, తెలుగుదేశం 16, జేడీయూ 12, శివసేన షిండే వర్గం 7, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గం 5, జనసేన 2, జేడీఎస్ 2, ఆర్ఎల్డీ 2 సీట్లలో విజయం సాధించాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 99, సమాజ్వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 7, ఆర్జేడీకి 4, సిపిఎం 4, ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాలు గెలిచాయి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. ప్రతిపక్ష కూటమికి ఎన్డీఏకు మధ్య సీట్ల సంఖ్యలో అంతరం తక్కువగానే ఉంది. మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరడానికి మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి బలమైన మోదీ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షం ఉండడంతో కేంద్రంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశంలోని అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంటుందని భావించగా ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. బీజేపీకి మించి ప్రతిపక్ష కూటమి సీట్లను కైవసం చేసుకోవడంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు అన్నీ తల్లకిందులు అయ్యాయి. యూపీలో బీజేపీ 37 చోట్లే గెలవగా ఇండియా కూటమి 42 స్థానాలను కైవసం చేసుకుంది. కేవలం యూపీలోనే కాదు, 48 లోక్సభ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి అనుకున్న స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది. శివసేన, ఎన్సీపీ చీలిక పార్టీలతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కూటమి కంటే శివసేన ఉద్ధవ్ వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్డీఏ 17, ఇండియా కూటమి 30 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక రాజస్థాన్లోనూ బీజేపీ ఆశించిన విధంగా ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆ రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను కేవలం 14 చోట్ల మాత్రమే గెలిచింది. 10 చోట్ల ఇండియా కూటమి గెలిచి పట్టు నిలుపుకుంది. మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ను గట్టి దెబ్బ కొట్టాలని భావించిన బీజేపీ ఎన్నికల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది. మొదట్నుంచి బెంగాల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమాను కనబరిచింది. కానీ అధికార టీఎంసీ బీజేపీని గట్టిగానే నిలువరించింది. టీఎంసీ 29 స్థానాల్లో గెలవగా బీజేపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది.
అయితే బీజేపీ ఉత్తరాదిలో బలంగా ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. కానీ గతంలో సత్తా చాటని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈసారి మెరుగైన స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాలను కైవసం చేసుకుంది. గతంతో పోలిస్తే దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో బీజేపీ సత్తా చాటింది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. విపక్ష ఇండియా కూటమి 18 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు ఒకచోట గెలిచారు. కానీ తమిళనాట బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. తమిళనాడులో 39కి ఇండియా కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఒడిశాలో అనుకున్న ఫలితాలు రాబట్టడంలో బీజేపీ సఫలమైంది. ఒడిశాలో తొలిసారి అధికారంలోకి రావడంతో పాటు ఆ రాష్ట్రంలోని మొత్తం 21 లోక్సభ స్థానాల్లో 19 సీట్లను గెలుచుకుని అధికార బీజేడీని బీజేపీ ఊహించని దెబ్బ కొట్టింది. మొత్తానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించినప్పటికీ ముందుగా అనుకున్న స్థాయిలో మాత్రం స్థానాలను దక్కించుకోలేకపోయింది. దీంతో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయింది. గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో అవసరం లేకుండానే సొంతంగా మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి మాత్రం మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా విపక్ష కూటమితో హోరాహోరీ పోటీలో ఎన్డీఏ కూటమిదే పైచేయి అయింది. దీంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరనుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే గతంలో మాదిరిగా భారీ సంఖ్యలో కాకుండా మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని ఎక్కువ స్థానాలకే ఎన్డీఏ పరిమితమైంది. ఈసారి ఎన్డీఏకు ధీటుగా విపక్ష కూటమి సీట్లను కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.